వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫాతిమా. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు భక్తజన సంద్రంగా మారాయి. అయితే ఆలయ దర్శనానికి గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. తెలంగాణలో ప్రసిద్ధమైన శైవక్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. కానీ జాతర ఏర్పాట్లలో జిల్లా అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు కానీ దర్శనం లేకుండానే వెనుదిరిగిన పరిస్థితి చోటు చేసుకుంది. పరిపాలనా వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో ప్రధాన ఆలయంలోకి ప్రవేశం లభించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలతో పాటు అధికారుల బంధువులకు మాత్రమే ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి సామాన్య భక్తులను నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తెల్లవారుజాము నుంచే వేలాది భక్తులు క్యూ లైన్లలో నిల్చున్నారు. వేములవాడ మహాశివరాత్రి జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించినప్పటికీ పరిపాలనా వైఫల్యం కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వీఐపీల దర్శనానికి ప్రాధాన్యమిచ్చి సామాన్య భక్తులను నిర్లక్ష్యం చేసినట్లు భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. అందుబాటులో ఉండాల్సిన మౌలిక సదుపాయాలు లేమి భక్తులను మరింత ఇబ్బంది పెట్టింది. అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సామాన్య భక్తులకు కూడా వీఐపీల సరసమైన దర్శన అవకాశాలు కల్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి ఉత్సవాల్లో భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. మొత్తానికి వేములవాడ ఆలయంలో భక్తులకు జరిగిన అవస్థలు అధికారుల విఫలతమై తీవ్ర విమర్శలు వెల్లువడుతున్నాయి. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించకుండా వీఐపీల సేవలోనే తరించిన అధికారుల తీరుపై ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విమర్శల నేపథ్యంలో భవిష్యత్తులో దేవాలయ శాఖ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.